కొండ విశ్వేశ్వరరెడ్డి గెలుపు కోసం ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేస్తున్నారని ఆమె తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నరేంద్ర మోడీ వేములవాడకు వస్తున్న సందర్భంగా ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ముఖ్యమంత్రి భాష మీద మేధావి వర్గం ప్రజల్లో చర్చ జరుగుతోందని, మోడీ గురించి అవహేళనగా మాట్లాడితే ప్రజలు సహించే స్థితిలో లేరని తెలియజేశారు. ఇచ్చిన 6 గ్యారంటీలపై ముఖ్యమంత్రి చర్చకు రావాలని బండి సంజయ్ అన్నారు. ఇస్తారు గుర్తు 0. 12,000 రూపాయలు రైతు కూలీకి ఇస్తారు గాలి గుర్తు 0. 2 లక్షల రూపాయలు రుణానికి చేస్తారు గాలి గుర్తు 0. 500 రూపాయలు బోనస్ ఇస్తారు. తరుగు తాలు తేమ లేకుండా ఓటాన్ని కొట్టారు. స్టార్ట్ అయింది, తరుగు తేమ లేక కొట్టలేరు. అది గాలి గుర్తు 0. 5 లక్షల రూపాయలు ఇల్లు జాగాలు లేవకిస్తారు గాలి గుర్తు 0. 5 లక్షల రూపాయలు విద్యార్థి భరోసా కార్డు ఇస్తున్నారు గాలి గుర్తు 0. తులం బంగారం ఇస్తున్నారు గాలి గుర్తు 0. మీ లాస్ట్కు మీ కాంగ్రెస్ పార్టీ గుర్తు 0. చర్చ దీని మీద జరగాలి. చర్చ కాంగ్రెస్ పార్టీ దమ్ము ధైర్యం ఉంటే దీని మీద రెఫరెండంగా వచ్చి ఎన్నికల పోయాడు. దీని మీద చర్చ జరగాలి. 6 గ్యారెంటీలో నేను చెప్పిన అంశాలను చర్చ జరగాలి. ఈ అంశాల మీద ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది కాబట్టి ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి వరకు కూడా నాయకులందరూ కూడా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు క్లారిటీ ఉన్నారు. ఏంటంటే 80% మేము గెలవం, కరీంనగర్ అసలే గెలవం. 6 గ్యారెంటీలు ఈ 2,500 ఈ బండి సంజయ్ చెప్పేదాని నుంచి మాత్రమే చర్చ జరుగుతున్నది. ప్రజలు ఓటేస్తున్నారు. బీఆర్ఎస్ ఎట్లా మోసం చేస్తారు, కాంగ్రెస్ పార్టీ ఎట్లా మోసం చేస్తారని చెప్పి ప్రజలు అడుగుతారు, మోసం చేస్తారు.